వెల్కమ్ బ్యాక్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా మనం పరిటాలు వచ్చాము. ఈ క్షేత్రం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిటాలలో కొలువై ఉన్న హనుమాన్ స్వామిని దివ్య సుందరాభయ వీర హనుమాన్ అని పిలుస్తారు. ఈ స్వామి విగ్రహం ఎత్తు 135 అడుగుల ఎత్తు అనమాట. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ హనుమాన్ స్టాట్యూ. 2000 సంవత్సరంలో ఈ విగ్రహానికి శంకుస్థాపన అనేది జరిగింది. 135,000 హనుమాన్ చాలీసా మహాయజ్ఞం జరిగింది అనమాట. ఆ రోజునే పరిపూర్ణానందగిరి స్వామివారి చేత ప్రారంభించబడింది. ఈ మహాయజ్ఞం దాదాపుగా మనకి సంవత్సరం పాటు జరిగింది. మే 28, 2000లో స్టార్ట్ అయిన యజ్ఞం ఏప్రిల్ 28, 2001 వరకు జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన వచ్చి మనకి 2003 జూన్ 22 జరిగింది. ఈ రోజు చూస్తే భక్తుల ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము కూడా చాలాసేపు లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఇది హనుమాన్ స్టాట్యూ కింద ఉన్న మెయిన్ టెంపుల్ అనమాట, హనుమ టెంపుల్. హనుమ విగ్రహం చాలా బాగుంది. చిన్న విగ్రహం, లోపల ఐ థింక్ టైగర్ ఐ స్టోన్తో చేసింది అనుకుంటా, ఎందుకంటే కలర్ అలానే ఉంది. నాకు పూర్తి డీటెయిల్స్ తెలీదు. అదిగోండి చూడండి, చాలా అందంగా ఉన్నారు స్వామి మాత్రం లోపల. కానీ యాక్చువల్లీ లోపల వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. ఇదంతా లోపల అనమాట. అక్కడ భజన బృందం వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. 108 సార్లు పారాయణ జరుగుతుంది ఈరోజు. మొత్తం మైక్ సెట్స్ అన్నీ అరేంజ్ చేసి మొత్తం ప్రెమిసెస్ అంతా వినపడుతుంది. ఇది వెనక టెంపుల్లోనే లోపలే వెనక చాలామంది పూజ చేసుకుంటున్నారు, ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళకి. చాలా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడే, హనుమ ఫొటోస్ ఇవన్నీ. ఇది పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అంటే మెయిన్ స్టాట్యూ ఉంది కదా, 135 feet హనుమ విగ్రహం. ఇదండి పైకి ఎక్కిన తర్వాత. ఈ ప్రెమిసెస్ అంతా మంచిగా ఈ కాషాయం జెండాలు కట్టి చాలా అందంగా ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు భక్తులు కూడా చాలామంది వచ్చారు. నేను అసలు ఇంత ఫ్లోటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది వస్తారు అని. అండ్ హనుమ భక్తుల్లో ఉన్న బ్యూటీ ఇదే. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరూ ఆయన భక్తులే. ఇది రామాలయం, అదే ప్రెమిసెస్లో ఉన్న రామాలయం. అండ్ రామాలయంలో మూర్తులు కూడా చాలా అందంగా ఉన్నాయి. అసలు చూస్తూ ఉండిపోవచ్చు అలాగా. ఇదంతా బయట మనకి ప్రసాదం కంటిన్యూస్గా పెడతానే ఉన్నారు. ఆల్మోస్ట్ 3-4 hours మేము ఉన్నాము. 3-4 hours కూడా కంటిన్యూస్గా ప్రసాదం. అండ్ భక్తులకి వాటర్ ప్రాబ్లం లేకుండా తాగడానికి డ్రింకింగ్ వాటర్. అండ్ ఎండ చాలా దారుణంగా మండిపోతుంది కదా, అలాగే బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే, టెంపుల్ యాజమాన్యం వాళ్ళు. భక్తులు ఫ్లోటింగ్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ప్రెమిసెస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు, టెంపుల్ మేనేజ్మెంట్ అంతా. అండ్ ఇంకా మనకి సేమ్ ప్రెమిసెస్లో దుర్గామాత వారి టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది. ఒకసారి అందరూ తప్పకుండా విజిట్ చేయండి. ఇలా స్పెషల్ డేస్లో విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఐ ఫీల్. ఎందుకంటే రిమైనింగ్ డేస్లో ఎంటీగానే ఉండొచ్చు. అండ్ ప్రెమిసెస్ కూడా చాలా పెద్దది ఇది మనకి. అండ్ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మాకు ఉడత కనిపించింది. ఉడతా భక్తి అంటారు కదా రాముల వారికి, సో అలా కనిపించింది అనమాట మాకు. దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం. చుట్టూతో చాలా చెట్లు ఉన్నాయి. దానివల్ల మనకి చాలా పక్షులు, జీవులు చాలా కనిపించాయి. అండ్ ఇంత ఎండలో కూడా ప్రశాంతంగా ఉండగలిగాం. ఇది ఓల్డ్ స్టాట్యూ అనమాట, అదే ప్రెమిసెస్లో చిన్నది ఇది. ఇవ్వండి హనుమాన్ జయంతి విశేషాలు. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.